హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. సికింద్రాబాద్కి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. చిలకలగూడ సికింద్రాబాద్లో ఈ టెంపుల్ అయితే ఉంది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, హోమాలు, ఆచార వ్యవహారాలకు, ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్లోనే ఉంది శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు దీన్ని ప్రతిష్ఠించారు. టెంపుల్ ఎంత బాగుంటుందో బయట షాపింగ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలా బాగుంటాయి. ఇక్కడ మనకు పూజకు కావాల్సిన సామాగ్రి అయినా, దేవతా విగ్రహాలైనా చాలా వెరైటీగా ఉంటాయి. టెంపుల్ వ్యూ అయితే మీకు బయట చూపిస్తున్నాను. ఈ టెంపుల్ వ్యూ అనేది మనకి తమిళనాడు టెంపుల్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటి వ్యూలోనే ఈ టెంపుల్ అయితే కట్టడం జరిగింది. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ఉదయం టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. మంగళ, శుక్ర, ఆదివారాల్లో కూడా తెరిచే ఉంటుంది. సాయంత్రం 4:30 నుంచి 9 వరకు తెరిచే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న ఈ రథం అయితే హిందూ ధర్మ ప్రచార రథం. ఇది కంచి నుంచి స్టార్ట్ అయిందండి. విశేషం ఏమిటి అంటే అయోధ్య రామ మందిరానికి ఒక యంత్రాన్ని బంగారం తొడుగుతో చేసినది. 21 డేస్ బాగా పూజలు చేసి ఆ యంత్రానికి శక్తిని తెచ్చి అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠిస్తారు. ఆ దివ్య యంత్రాన్ని కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ప్రతి నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, హోమాలు, ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మిక వాతావరణానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని మంగళ, శుక్రవారాల్లో ఎక్కువ మంది దర్శనానికి వస్తూ ఉంటారు. ఆదివారాలు, శనివారాలు కూడా బాగా రష్గానే ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి, మహాశివరాత్రి, స్కంద షష్ఠి ముఖ్యమైన పండుగలు. ఎక్కువగా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి కార్తీక మాసం, మార్గశిర మాసంలో ఎక్కువగా భక్తులు వెళ్తూ ఉంటారు. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనది. ఆ రోజు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అసలు ఈ టెంపుల్కి స్కందగిరి అనే పేరు ఎందుకు వచ్చింది, స్థల పురాణం ఏమిటి అని పరిశీలిస్తే స్థానికంగా ఉండే భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి కలలో వచ్చి గుడిని కట్టాలని కోరగా ఆయన సికింద్రాబాద్లో పద్మారావు నగర్లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయాన్ని దాతల సహాయంతో నిర్మించారు. తర్వాత దీన్ని కంచి పీఠానికి అప్పగించగా కంచి పీఠాధిపతి చంద్రశేఖర స్వామి శంకరమఠం పేరుతో ఆలయాన్ని ప్రారంభించారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయే నమః అనే మంత్రంతో స్కంద అనే పదానికి కొండ మీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో స్కందగిరి అని పేరు పెట్టారు. ఆలయం లోపల చూస్తే మనకి పెయింటింగ్తో స్వామి పెయింటింగ్ ఒకటి కనిపిస్తుంది. టెంపుల్ లోపల ప్రతి ఒక్కటి ప్రత్యేకంగానే కనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి, పైకి ఎక్కలేని వాళ్ళకి ఇక్కడ లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. ఇలా మెట్లపై నుంచి మనం పైకి వెళ్తే ముందుగా మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు కొట్టనివ్వట్లేదు. అలాగే ఇక్కడ స్వామి అయ్యంగర్ల విగ్రహాలు కొన్ని అయితే ప్రతిష్ఠించారు. లోపల టెంపుల్ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది. లోపల టెంపుల్లో ముందుగా మనకి శ్రీ సుందర వినాయకర్ సన్నిధి, శ్రీ ఏకాంబరేశ్వర్, శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధి, శ్రీ వరదరాజ స్వామి సన్నిధి, శ్రీ దక్షిణామూర్తి స్వామి సన్నిధి, శ్రీలక్ష్మి మరియు సరస్వతి అమ్మవార్ల సన్నిధి, శ్రీ శివ కామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి సన్నిధి, శ్రీ నవగ్రహ సన్నిధి దర్శనమిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే స్వామి సాక్షాత్తు ఇక్కడ నిలిచి ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి టెంపుల్. దుర్గాదేవి అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది. ఇక్కడ రోజు ప్రవచనాలు, ఎన్నో కార్యక్రమాలు, హోమాలు జరుగుతూనే ఉంటాయి. స్కందగిరి వాస సుబ్రహ్మణ్యేశ్వర నమో దేవాయ మహాదేవాయ సిద్ధాయ సంతాయ నమో నమః శుభాయ దేవసేనాయ షష్ఠీ దేవాయ నమో నమః అంటూ నిండు మనసుతో ఆరాధిస్తే వెంటనే అనుగ్రహించి సుబ్రహ్మణ్య స్వామి మనల్ని కాపాడతారు.
సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో సికింద్రాబాద్ స్కందగిరి ఆలయం చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ టెంపుల్లో ఆగమశాస్త్ర పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. నిష్ఠతో ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఇక్కడ కార్తీక మాసాల్లో దీపారాధన, దీపాలు అనేవి వెలిగిస్తూనే ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గ్రహదోష నివారణ, సంతాన ప్రాప్తి, రుణ విమోచన కలుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4:30 గంటల వరకు నిమ్మకాయ దీపం అనేది ఇక్కడ వెలిగిస్తారు. ఇక్కడ ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనేది మనందరి నమ్మకం. కార్తీక మాసం, మార్గశిరం, మాఘమాసం ప్రత్యేకంగా పూజలు అనేవి నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మనకి ఇంత దగ్గరలో హైదరాబాద్ వాసులకి అత్యంత చేరువలో ఉండడం అనేది మనమందరం చేసుకున్న అదృష్టం. ఇప్పుడు చూపిస్తున్న ఈ పూజలు, హోమాలు, మంత్రాలు అన్నీ కూడా అయోధ్య రామమందిరానికి ఈ యంత్రాన్ని బహుకరిస్తున్నారు. అక్కడ ఈ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. అందుకే ప్రతి టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజలు చేసి ఆ యంత్రాన్ని, శక్తిని అంతటిని అయోధ్యలో ప్రతిష్ఠించబోతున్నారు. ఇంతటి గొప్ప అవకాశం మాకైతే దొరికింది. మేము వెళ్ళిన రోజు అయితే ఈ యంత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఉంచారు. తర్వాత ఇది యాదగిరిగుట్ట టెంపుల్ కూడా తీసుకువెళ్ళి అక్కడ కొన్ని రోజులు పూజలు చేస్తారు. ఇక్కడ మనం ప్రసాదం అనేది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పూజా స్టోర్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి. పూజా స్టోర్లో మనకు కావాల్సిన పూజా సామాగ్రి, దేవతామూర్తుల విగ్రహాలు, దీపం కుందులు చాలా వెరైటీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ పురాణాలకు సంబంధించిన చాలా పుస్తకాలు తెలుగు, ఇంగ్లీష్, తమిళ్లో ఇక్కడైతే బుక్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువగా తమిళనాడుకి సంబంధించినట్టుగా ఐడల్స్ కానీ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. ఇదైతే టెంపుల్ నుంచి మనకు బయటకు వచ్చేసే ఎగ్జిట్ అండి. టెంపుల్ బయటికి వచ్చి చూస్తే మనకు 2 ఆర్చులు కనపడతాయి. ఒకటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే మరొకటి హనుమాన్ ఆలయం. హనుమాన్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. చాలా పురాతనమైన టెంపుల్. హనుమాన్ విగ్రహం అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడే నవగ్రహాలు, గణపతి స్వామివారు కూడా ఉన్నారు. మనమే ఇక్కడ స్వయంగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లలిత అమ్మవారి పటాలు, శంకరాచార్యుల వారివి, శ్రీ భారతీ తీర్థ స్వామివారి విగ్రహాలు, శివాలయం అనేది ఇక్కడ ఉంది. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ప్రశాంతంగా ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పాదుకలు కూడా ఇక్కడ ఆలయంలో పెట్టి పూజిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలయాల్ని సంతానం లేనివారు, పెళ్ళి ఆలస్యం అవుతున్న వాళ్ళు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు, ఇలా కుజదోషాలు ఇలాంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఈ దోషాలన్నీ పోయి అంత శుభమే కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.